శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథ చరిత్ర రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు. 13వ అధ్యాయము. అందరిలోని అంతర్యామి. పుణ్యక్షేత్రమగు షిరిడి యందు వేంచేసియున్న శ్రీ సాయి ద్వారకామాయి యందు ఆసీనుడై భక్తపాలన చేయు సర్వాంతర్యామి, సకల సాధుస్వరూపుడు, కారణజన్ముడు, సృష్టి స్థితి లయకారకులగు త్రిమూర్త్యాత్మక స్వరూపమగు శ్రీ దత్తమూర్తి. కఠిన నియమములతో గాని పరమనిష్ఠతో గాని పనిలేని స్మృతిమాత్ర ప్రసన్నుడు, స్మరణమాత్ర సంతుష్టుడు, తనను నమ్మి సేవించు వారిని వెంటాడి కంటికి రెప్పవలే కాపాడు పరమ దయాళువు శ్రీ సాయి. శ్రీ సాయిని సేవించు భాగ్యమబ్బిన తాత్యా పటేల్ దంపతులు తరచూ షిరిడీయందే కాపురముండెడివారు. కొన్ని సంవత్సరములు అట్లే ఆ పుణ్య దంపతులు శ్రీ సాయి సేవలో గడిపిరి. రేపల్ల ఎందలి గొల్లపిల్లలకు వలె వీరలకు ఈ సాయి కృష్ణుని కడ చనువు ఎక్కువ. ఒకనాడు తాత్యాసతి, సాయి, నీవు నా ఇంటికి వచ్చి విందారగింపవలయు సుమా, ప్రతిరోజునూ నీ వద్దకు పలహారము తెచ్చి ఇచ్చుటలేదా? మా మకాము దూరమైనను కాదే, ఏల ఈ 10 అడుగులు రాకూడదయ్యా, కాదన్నా నేనెత్తుకొందునులే. ఈ సాయంత్రం నీకై నేను పూర్ణం పోళీలు చేసేదను, సరిగ్గా 5 గంటలకు నీవు వచ్చి ఆరగింపవలయును సుమా అని ప్రేమతో బ్రతిమాలినది. శ్రీ సాయి, అమ్మా, బిడ్డకు పండుగ అన్నా సంతోషమేగా, పోళీలు పెట్టెదనన్నా పోగొట్టుకొందునా, తప్పక వచ్చెదను, కాని నన్ను కసరకూడదు సుమా, తెలిసినదా? 5 గంటలకు వత్తును, అంతియేనా అని శ్రీ సాయి మరలా అడిగి పంపెను. ఇక ఆ తల్లి ఆనందమునకు మేరయే లేదు. పరుగు పరుగున ఇల్లు చేరినది. శ్రీ సాయినాథుని సంకీర్తన చేయుచు అవసరమగు భాండారముల చేర్చినది. దొంతరలుగా పోళీలు చేసి చక్కగా పేర్చినది. సాయంత్రము 5 గంటలైకుచుండెను. స్థలము శుభ్రపరచి అచట మంచి రంగురంగుల ముగ్గులు అలంకరించి ఆసనము అమర్చి దాని యందు వెండి పళ్ళెము నుంచి పన్నీరు చిలికి ఘుమఘుమలాడు అగరువత్తులు వెలిగించి శ్రీ సాయి పటము అలంకరించి పూజా ద్రవ్యములను సిద్ధపరచి జ్యోతులు వెలిగించి సంకీర్తన చేసినది. ఆమె అపరిమితానందముతో శ్రీ సాయి రాగలడు అని తొంగిచూచుచూ కీర్తింపుచుండెను. శ్రీ సాయి ఎంతకూ రాలేదు. కాని ఒక నల్ల కుక్క చెవులొరగబెట్టి ఆ సంకీర్తనకు ఆనందింపుచూ చరచరా పూజామందిరము కడకు చేరినది. తాత్యాసతి చూచుసరికి ఆ శునకము ప్రక్కనున్న భక్ష్యముల దరినున్నది. ఆత్రముతో వాటినందుకొనుటకు నోరు తెరిచినది. వెంటనే ఆ సతీమ తల్లి, చిచి, నీవెక్కడి నుండి వచ్చితివి? శ్రీ సాయికని పేర్చిన భక్ష్యములనే తెనజూచుచుంటివా, పాడుదానా అని ఇనప కడ్డీని ఒకదానిని పైకి విసిరెను. ఆ కుక్క పరిగెట్టుటకు మారుగా ప్రక్కకు తప్పుకొని కంటనీరు గార్చుచూ దీనముగా ఆమె వంక చూసి కుయీమని మూల్గుచూ వెనుతిరిగిపోయెను. సాయంత్రం 6 గంటలైనది. ఇక తాత్యాసతికి విసుగు కలిగినది. గంటలు గడిచనే గాని శ్రీ సాయి రాలేదు. రాత్రి హారతి వేళ కూడా అయినది. అంతటా ఆమె పట్టలేని కోపముతో పోళీల పల్లెము చేతగొని మందిరము వడివడిగా చేరెను. శ్రీ సాయి ఆమెను చూడగానే చిరునగవుతో ప్రక్కనున్న మహల్సాపతిని ఉద్దేశించి, చూచితివా, తల్లికి బిడ్డలపై ఇంత కోపమా? ఆ అమ్మ కన్నులెర్రజేసి నన్ను దండింపవచ్చుచున్నది. అమ్మా, నీకు కోపం తగ్గలేదా? నేను వచ్చినప్పుడు ఇనుప కమ్మి నా పైకి విసిరితివి, ఎట్లో తప్పించుకుంటిని. ఇంటికి రమ్మని పిలిచి తల్లి దండింపచూతివే. రుచికరమగు ఆ పోళీలను ముట్టనైనా ముట్టనీయకపోతివి కదమ్మా. అమ్మా, కూర్చుండుము అనెను. నిజమునకు ఆ సమయమున శ్రీ సాయి అచటనే ఆసీనుడై ఉండెను. భక్తులు చుట్టుముట్టి ఉండిరి. ఎచ్చటకు పోలేదు. 5 గంటల వేళ దర్బారులో ప్రత్యక్షముగా భక్తులతో ముచ్చటింపుచుండెను. మహల్సాపతి అప్పటి నుండి శ్రీ సాయి వెంటనే ఉండెను. మహల్సాపతికి కూడా ఇది ఏమీయూ పాలుపోలేదు. నవ్వుచూ శ్రీ సాయి, బిడ్డలారా, సాయి అన్న ఈ శరీరం మాత్రమనియేనా మీ నమ్మకం? ఎంత పొరబడుచున్నారు? సృష్టి ఎందలి ప్రతి జీవియు నేనుగా ఎరుంగుడు. అమ్మా, ఆ నల్లని కుక్క ఎంత సంతోషముగా నిన్ను చేరినది, తిరిగి ఎంత దీనముగా నీ వైపు చూచి కన్నీరు కార్చినది. ఆ కుక్క ఎక్కడిది తల్లి? నేనుగానా? వచ్చిన నన్ను గుర్తింపక కొట్టవచ్చినదిగాక నేను రాలేదని కోపమా?
ఇది ఒక నెపమా అన్నంతలో ఆమె జరిగినదంతయూ తెలిపెను. ఆ తల్లి తన తెలివిహీనతకు చింతిల్లెను. శ్రీ సాయి పాదముల వ్రాలెను. బాబా, పొరబడితిని. ఇన్నినాళ్ళు నీ కడ నుండి నిన్ను సేవింపుచున్నను, నిన్నెరుంగలేకపోయితిని. అట్టి జ్ఞానమును ఏల ప్రసాదింపవైతివి తండ్రి అని కన్నీరు గార్చెను. బావా, అయినదేమో అయినది. రేపటి సాయంత్రము తాము తప్పక దయసేయుడు. అంతదనుక నేను ప్రార్థన చేయను సుమా అని బ్రతిమాలినది. అందులకు శ్రీ సాయి, అమ్మా, ఇంత పట్టుదల ఏలా? నేను నిజమునకు ఎప్పుడూ నీ ఇంటనే ఉంటినమ్మా, ఇది నమ్ముము. ఇంతగా బ్రతిమాలవలయునా? తప్పక రాగలను అని వాగ్దానమునర్చెను. మరునాడు సాయంత్రము తిరిగి ఆమె శుచి అయి పూజామందిరమున శ్రీ సాయి పటమును అలంకరించి మాల్పూరీలను చేసి పాకమున ముంచినది. ఆ పిండి వంట వాసన నోరూరజేయుచు వీధి వెంట పోవువారిని కూడా ఆకర్షింపుచుండెను. శ్రీ సాయి రాగలడన్న పరమానందముతో ఉవ్విళ్ళూరుచు ఆమె నామ సంకీర్తనము చేయుచుండెను. 5 గంటలైనది. ప్రక్క ఇంటి వారి గమిడి గేదె అంబా అని అరచుచు మెట్లెక్కి దాని ముందు కాళ్ళు రెండునూ లోపల పెట్టి తొంగి చూసినది. మలినముగానున్న ఆ పశువు పూజాస్థలమును మురికి చేయునన్న భయముతో ఆమె ప్రక్కనున్న కర్రనెత్తి బలముగా ఆ గేదెను వీపుపై కొట్టినది. వెంటనే చర్మము చిట్లి రక్తం కారినది. ఆ గేదె అట్లే కొంత తడవుండెను. కాని ఆమె తిరుగ కర్రనెత్తినంతలో గడప దిగిపోయినది. ఆమెకు క్రిందటి దినమున కుక్క రూపమున తానే వచ్చి తినని శ్రీ సాయి తెలిపినను, సమయమునకు పిలిచినట్లు చూడవచ్చిన ఆ గేదె విషయమై ఆమెకు ఆలోచన పోలేదు. ప్రతి దినమునూ చూచడి ఆ గేదెయే కదా, అది బాబా రూపమని ఆమె ఎట్లు తలంపగలదు? ఆమె అట్లే శ్రీ సాయికై నిరీక్షింపుచు గంటకు పైగా కాలం గడిపినది. శ్రీ సాయి రాలేదు. పరుగు పరుగున ఆమె మసీదు చేరెను. శ్యామ అను భక్తుడు బాబాతో ప్రసంగించుచుండెను. నానా మహల్సాపతి మొదలుగా గల భక్తులు బాబా వద్ద ఆసీనులై తనివి తీరా ఆ మూర్తిని దర్శింపుచు ఆనందమనుభవింపుచుండిరి. ఆమె విసురుగా వచ్చుట శ్రీ సాయి చూసినాడు. సర్వజ్ఞుడకు శ్రీ సాయికి తెలియనిదేమున్నది? ఆమె సమీపించుసరికి బాబా, శ్యామా, అమ్మ తిరిగి కొట్టునేమో, ఇటు చూడు, భక్ష్యములిచ్చెదను రమ్మని పిలిచి నేను వెళ్ళినంతనే కర్రతో నన్ను బలంగా కొట్టినది. అమ్మా, ఇదిగో చూడు, ఎంత దెబ్బ తగిలినదో. ఇట్లు దండించుటకు నేనేమి చేసి తినమ్మా? తల్లివి పిలిచితివి గదా అని చొరవగా లోన ప్రవేశింపుచుంటిని. ప్రక్కనున్న కర్రతో నన్ను బలంగా కొట్టితివే అని బాబా తన కఫనీ పైకి తీసెను. బాబా వీపుపై బలముగా దెబ్బ తగిలిన వాత తేలియున్నది. చర్మము చిట్లి రక్తం కారుచుండెను. పాపమామెకు నోటమాట రాలేదు. కుప్పయ్యి కూలిపోయినది. వెక్కి వెక్కి ఏడ్చినది. బాబా, నేనెంతటి పాపిష్ఠురాలను! నీకిట్టి గాయము కలిగించి తినా ప్రభూ? అపచారము. భగవంతుని సన్నిధిని ఇన్నినాళ్లున్నను జ్ఞానము కలగని అంధురాలను. నీవెంతటి దయామయుడవయ్యా! ఇట్టి అపచారమునరించిన నన్ను ఇంకనూ మన్నించి ప్రేమించుచున్నావా అని భోరున ఏడ్చినది. నానా మొదలగు భక్తులందరూ ఏమిది అని ప్రశ్నించిరి. అంత కన్నీటితో ఆమె జరిగిన విషయమంతయూ అచ్చటి వారికి విపులంగా చెప్పినది. వారు గమిడిగేదె రూపమున బాబా అచ్చటికి చేరినని తెలుసుకునిరి. ఆమె కొట్టినది ఆ గేదెను కాదు, సర్వాంతర్యామియగు బాబాకే ఆ దెబ్బ తగిలినది. బాబా అన్న తాము చూచు ఆ కఫనీధారి కాదని, ఆ 5 అడుగుల శరీరము మాత్రమే కాదని, సర్వాంతర్యామి అని, ప్రపంచమందలి ప్రతి జీవియందును భగవంతుడున్నాడని అనుమానమునకు ఎట్టి తావునూ లేకుండా దృఢముగా నమ్మిక కలుగునట్లు బాబా నిదర్శనాపూర్వకంగా నిరూపించి చూపినాడు. బాబా ఎందలి ప్రత్యేకతయే ఇది. ఉపదేశములు గాని, ఉపన్యాసములు గాని, జపతపములు గాని, క్రతు నియమములు గాని లేకయే పరమాత్మతత్వమును ఇట్టే మరపురాని విధమున సులభమగు రీతిన మర్మరహితముగా బోధించెడివాడు. అంతటా సాదరముగా శ్రీ సాయి ఆమె చేతి అందలి పళ్ళెము అందుకుని అందలి భక్ష్యములను అందరకూ పంచి ఇచ్చెను. పాపము ఆ తల్లి మనస్సు కుదుటపడలేదు. బాబా వీపుపై కొట్టిన దెబ్బ ఆమె కన్నుల ఎదుట పదే పదే ఆగపడుచుండెను. పాపము ఆ రాత్రి నిదుర పట్టలేదు. గుక్కెడు నీరైననూ త్రాగలేదు. పదే పదే బాబాను స్మరింపుచుండెను.
తెల్లవారినది. ఆత్రముతో పనులు సవరించుకొని బాబా దర్బారు చేరినది. అప్పటికి ఇంకను భక్తులెవ్వరూ బాబా వద్దకు చేరలేదు. ఒంటరిగా బాబా చిలుము పీల్చుచుండెను. నా తండ్రి, నన్ను కరుణింపవా అని ఎలుగెత్తి ఏడ్చుచూ బాబా పదముల పడినది. అమ్మా, భయపడకుము, ఇందు నీ తప్పు మాత్రమేమున్నది? తల్లి బిడ్డలను దండించుట సహజమేగా. నేను నీ బిడ్డను కానా? లెమ్మని బాబా ఊదీనిచ్చెను. బాబా అజ్ఞానమున చేసిన దానిని మన్నించి ఈ సాయంత్రమైనను తప్పక నీవు వచ్చి నా ఆతిథ్యము అంగీకరింపుమని ఆమె బ్రతిమాలినది. అట్లే అగుగాక తల్లి, దీనికి అంత వెరపేలా? తప్పక వచ్చెదనని బాబా ఆమెకు అభయమిచ్చి పంపెను. ఆమెయూ ఈసారి పేణీలను చేసి బాబా రాగలడన్న దృఢ నమ్మకంతో బాబా ధ్యానముతో వాకిలి గాచుకొని ఉండెను. ఆనాడు ఏ జంతువైనను వచ్చెనా అది శ్రీ సాయియేనని సేవింతునన్న పట్టుదలతో చూచుచుండెను. కాని అట్టిదేమియూ జరగలేదు. లోపలికేగుసరికి ఆ పేణీలు ఉంచిన ఆకునందంతటను గండుచీమలు ప్రాకుచుండెను. ఆమె విసుగుతో ఆ చీమలను దులిపి పేణీలను పాత్రయందు భద్రపరిచి మసీదు చేరెను. ఆమెను చూడగానే బాబా, ఆహా, ఈరోజు నీవు చేసి ఇచ్చిన పేణీలు ఎంత రుచిగా ఉన్నవమ్మా. బిడ్డయందు తల్లి ప్రేమ అట్టిది. కడుపు నిండినది. అమ్మా, ప్రతిరోజునూ ఇట్టి రుచికరములగు పిండి వంటల పెట్టకుము, ఆరోగ్యము కూడా చెడిపోగలదు అనుచూ మందహాసము చేసెను. అందుకు ఆమె, బాబా, నేనేమీ పసిదాననుకుంటివా? నీవెప్పుడు వచ్చితివి? నీవు ఆరగించితివా? నీవు ఏ జంతువు రూపమునైనా వత్తువేమో, మరలా మతిలేక హింసింతునేమోనన్న భయముతో వాకిలి గాచుకుని ఉంటిని. నీవు రాలేదు సరికదా. ఆ పేణీల నిండా గండుచీమలెక్కినవి. వాటిని దులిపి పాత్రయందు ఉంచితిని. బాబా, నిన్ను కొట్టిదినన్న కోపమా? నీవే ఇట్లు నన్ను మోసగించినా ఇక నాకు దిక్కెవ్వరు అనుచు బయల్దేరి నా వెంటనే రావలసినదని ఆమె పట్టుబట్టెను. అంతట శ్రీ సాయి, అమ్మా, నా మాట యందు నమ్మకం లేదా? నేను అబద్ధమాడుచుంటిననియా నీ అనుమానం? అబద్ధమాడవలసిన అవసరం నాకేమి కలిగినది? తల్లి, నీకింకనూ అనుమానము తీరలేదు. ఇటు చూడుము అని శ్రీ సాయి తన గుప్పిటు విప్పి చేయి చాచెను. ఆ చేతియందు 2 గండుచీమలు ప్రాకుచుండెను. వాటి ముక్కున పేణీ ముక్కలున్నవి. ఇంకనూ చూడదలచినచో ఇటు చూడుమని శ్రీ సాయి తన కఫనీని తీసెను. శ్రీ సాయి బొడ్డు చుట్టూను గండుచీమలు, ఆ చీమల ముక్కుల పేణీ ముక్కలు ఉన్నవి. బిడ్డలారా, ఇన్ని తీరుల మీకు తెలియజెప్పినను మీ అజ్ఞానము మిమ్ము వదులుటలేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఈ సృష్టి అంతయు శ్రీ సాయియేనని గ్రహింపుడు. నన్ను కనుమరగించి మీరు ఏమియూ చేయజాలరు. నేను మీయందు ఉన్నాను, మీరు నాయందున్నారు. ఇది తెలియకే నేను నేను అని భేదబుద్ధితో వెర్రవీగుట. నా భక్తులను కాపాడుటయే నాకు ఆనందం. మీరు ఎక్కడున్నను మీ వెంట ఎల్లప్పుడూ నేనునూ ఉందును. నమ్మకముతో నా దిక్కు చూచిన, నన్ను స్మరించిన, ఎప్పుడైనను ఏ వేళనైనను ఎక్కడనైనను నన్ను మీరు చూడగలరు. ఈ రహస్యమును గ్రహింపుడు అని ఊదీనిచ్చి శ్రీ సాయి అందరినీ ఆశీర్వదించెను. శ్రీ సాయి తన భక్తుల అజ్ఞానమును ఎట్లు తొలగించునో చూచితిమి. భగవంతుని సేవింపుచు భగవన్నామము చేయుచు సద్బుద్ధితో ప్రవర్తించడి భక్తుని ఎన్నడూ శ్రీ సాయి మరువడు, వెంటాడి తిరుగుచూనేయుండును. నేను భక్తుడను అన్న అహముగాని ఎంత మొత్తుకున్ననూ ఆలకింపని ఈ దైవమేలా అని నిస్పృహ చెందరాదు. భక్తుడైనందులకు అంతయు భగవంతుని స్వరూపమే అను నమ్మకము, ఇతర జీవుల ఎడ దయ, ప్రేమ కలుగవలసి ఉన్నది. కరుణామయుడగు శ్రీ సాయి మనకు తోడు నీడయై చరింపుచున్నను. భక్తులగుటకు తగిన అర్హత మనకు అబ్బినప్పుడే మనమది గ్రహింపగలము. అట్టి జ్ఞానము అబ్బిన వాడు అదృష్టవంతుడు. పురాకృత సుకృతము శ్రీ సాయీసుని దయయు మాత్రమే మనకట్టి జ్ఞానమును ఇయ్యగలవు. అట్టి జ్ఞానమును ప్రసాదింపుమని శ్రీ సాయిని ప్రార్థింతము. ఓం నమో శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.